పట్ల యువతలో రోజురోజుకు ఆసక్తి పెరుగుతోందని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు. గాజువాక బానోజీ తోట రోడ్ నెంబర్ 2లో సీనియర్ క్రీడాకారులు కసిరెడ్డి నూకరాజు, నేషనల్ క్రికెటర్ సీకే నాయుడు, ఊరుకోటి రాజారావు, శెట్టి రమణల ఆధ్వర్యంలో గాజువాక క్రికెట్ అకాడమీని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో అత్యధిక ప్రాధాన్యత కలిగిన క్రికెట్ పట్ల చిన్నారుల దగ్గర నుండి వృద్ధుల దాకా మక్కువ చూపుతారని అన్నారు. దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంలో క్రికెట్ ఆట గొప్ప స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు. విశాఖ జిల్లాలో గాజువాక ప్రాంతం క్రీడాకారుల పుట్టినిల్లు అని పేర్కొన్నారు. అనేక మంది క్రికెట్ క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించేలా చేసిన ఘనత గాజువాక ప్రాంతానికి దక్కుతుందని అన్నారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్ది వారిని ప్రోత్సహించడంలో అకాడమీ ముఖ్య పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎలమంచిలి శాసనసభ్యులు సుందారపు విజయ్ కుమార్ తెలిపారు. ఎలమంచిలి పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డులో ఆటో కార్మికుల సేవలో పథకాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగాఢ నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఆటో కార్మికులకు ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మా ఆటో డ్రైవర్లు, ఆటో నడుపుతున్న మా సోదరులందరికీ కూడా మరి ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రం అంతా మరి వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఇది ఒక పెద్ద పండగల మరి జరుగుతుంది. ప్రతి ఒక్క ఆటో వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఈ కూటమి వచ్చిన తర్వాత ప్రతి రోడ్ని కూడా మేము రోడ్లన్నీ కూడా బాగు చేసాం. దానివల్ల ఆటోలకి రిపేర్ల ఖర్చు అన్నీ కూడా తగ్గిపోయినాయి. అలాగే ప్రాపర్గా మరి వాళ్ళంతా కూడా నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా అదుపులోనికి తీసుకురావడం జరిగింది. ఈ మధ్య కాలంలో జిఎస్టీ మరి పెద్దల మోడీ గారి దయ వల్ల జిఎస్టీ కూడా తగ్గడం జరిగింది. అన్నీ కూడా శుభ పరిణామాలు. ఈరోజు ఆటో మా సోదరులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఈరోజు అందరూ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. వీళ్ళ ఆనందానికి హద్దులే లేవు. మరి ఎట్టి పరిస్థితుల్లో అందరినీ కూడా మరి ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ మంచి కార్యక్రమాలు వాళ్ళకి కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.